सर्वेश्वरवर्तिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్. బాబు ఒకసారి ఇట్రా, ఇదిగో చూడండి. ఇక్కడ నాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. దాదాపు ఒక 60 మంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ దీక్ష తీసుకోవడం జరిగింది. అయ్యప్ప దీక్ష ఎట్లా తీసుకుంటారో వీళ్ళు ఆంగ్ల దీక్ష తీసుకున్నారు. ఇదిగో ఈ దీక్ష అంటే కేవలం 21 రోజుల్లో జుంజయ్ బాబు కేవలం 21 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునే లక్ష్యంతో హైదరాబాద్ లో 60 మంది విద్యార్థుల ఆంగ్ల దీక్ష. సో ఈ దీక్ష యొక్క లక్ష్యం ఏంటంటే కలం కాగితం లేకుండా కేవలం 21 రోజులలో ఇంగ్లీష్ నేర్పించడం. సో మనం ఇప్పుడు ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం అంటే 3 కంటిన్యూస్ టెన్సులు నేర్చుకుంటున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అయితే మీరు ఎన్నోసార్లు ఈ 3 కంటిన్యూస్ టెన్సులు విని ఉండవచ్చు. గతంలో ఎన్నో బుక్స్ చదివి ఉండొచ్చు, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూసి ఉండవచ్చు. నేను రొటీన్ గా కాకుండా చాలా క్రియేటివ్ స్టైల్లో, చాలా డిఫరెంట్ స్టైల్లో, మీరు ఎప్పుడు మునిపెన్నడు చూడని విధంగా కొత్త స్టైల్లో కొత్త కాన్సెప్ట్ తీసుకొని టీచింగ్ చేస్తున్నా. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ABCDEF. ఒకసారి చదవండి బాబు. ఇదేంటి? ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. ABCDEF అంటే ఏంటి? ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఏ టాపిక్ నేర్చుకున్నా ఆ టాపిక్ లో మినిమం 6 వాక్యాలు ఫ్రేమ్ చేయగలగాలి. 6 వాక్యాలు ఫ్రేమ్ చేయగలగాలి. 6 సెంటెన్సెస్. ఇప్పుడు 3 కంటిన్యూస్ టెన్సులు టీచ్ చేస్తాను ABCDEF ఫార్ములా ద్వారా. ఫస్ట్ ఆ 3 కంటిన్యూస్ టెన్సులు చూడండి. రైట్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. పిల్లలు చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మీరు క్లాస్ లాగా కాకుండా కథ లాగా వినండి. అక్కడ యూట్యూబ్ తీస్తున్నారు, ఇక్కడ కెమెరా ఉంది, అవన్నీ మర్చిపోయి హాయిగా వినండి. మీ జీవితంలో ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ టైం కావాలి. 3 కంటిన్యూస్ టెన్స్లు ఇక ఎప్పుడు వినొద్దు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను తెలియజేస్తుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ అంటే గతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న, గతంలో కొనసాగుతున్న పనులను తెలియజేస్తుంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, భవిష్యత్తులో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. ప్రతి మనిషికి ఒక సూత్రం గోత్రం ఎట్లుంటుందో ప్రతి టెన్స్కి ఒక సూత్రం ఉంటుంది. మరి ఈ టెన్స్ యొక్క సూత్రం ఏంటంటే చూడండి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చి మెయిన్ వర్బ్ రావాలి. ఇది V4 ఉండాలి కంటిన్యూస్ కాబట్టి. ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతుండాలి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా మనం చూస్తున్నప్పుడు కానీ ఒక పని జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, నిద్రపోతున్నాను, ఐఎమ్ స్లీపింగ్ అనాలి. ఆమె నిద్రపోతుంటే షీ ఈజ్ స్లీపింగ్ అనాలి. వారు నిద్రపోతుంటే దే ఆర్ స్లీపింగ్ అనాలి. ఇప్పుడు నేను పాట పాడుతున్నాను, ఐఎమ్ సింగింగ్ అనాలి. నేను ఇప్పుడు డాన్స్ చేస్తున్నాను, ఐఎమ్ డాన్సింగ్ అనాలి. ఇలా ఏదైనా సరే ఒక పని జరుగుతూ ఉండాలి. మనం చూస్తున్నప్పుడు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక పని రన్నింగ్ లో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్షన్ వాడాలి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఒకసారి చదవండి పిల్లలు. అదేంటి? ఐ వి యు దే ఈ షీట్. 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ చేత వాక్యం చూద్దాం. ఫస్ట్ ఐ తీసుకుందాం. ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలంటే యామ్ రావాలి. 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఈ టెన్స్ లో. ప్రజెంట్ కంటిన్యూస్ లో 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, యామ్, ఈజ్, ఆర్. ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి. ఐ యామ్ తర్వాత V4 ఐ యామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను అనుకుందాం, ఐ యామ్ వాచింగ్ టీవీ అనాలి. వాచ్ అనొద్దు, వాచ్డ్ అనొద్దు. కోటి వాక్యాలు రాసినా సరే V4 ఉండాలి. ఫస్ట్ ఏమో సబ్జెక్ట్ ఐ తర్వాత యామ్ రావాలి. ఐ యామ్ అనాలి. అంటే ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో ఫస్ట్ నోటెడ్ కావాలి. ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి. ఇక్కడ ఉదేలు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ హీ షీట్ వస్తే ఇక్కడ ఈజ్ తీసుకోవాలి. చెప్పండి, ఐ తర్వాత ఏం రావాలి? బాబు ఒక రౌండ్ వేసి. ఐ తర్వాత ఏం రావాలి? స్లోగా. ఉయి తర్వాత ఏం రావాలి? యు తర్వాత ఏం రావాలి? దే తర్వాత ఏం రావాలి? ఈ తర్వాత ఏం రావాలి? షీ తర్వాత ఏం రావాలి? మరి మై ఫ్రెండ్ వస్తే ఏం రావాలి? మై ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్. మరి మై ఫ్రెండ్స్ వస్తే ఏం రావాలి? మరి చంద్రబాబు వస్తే ఏం రావాలి? నరేంద్ర మోడీ వస్తే ఏం రావాలి? చంద్రబాబు అండ్ నరేంద్ర మోడీ వస్తే ఏం రావాలి? మై మదర్ వస్తే, మై ఫాదర్ వస్తే, మై పేరెంట్స్ వస్తే ఆర్. పేరెంట్స్ ప్లూరల్ కదా, ఆర్ రావాలి. అర్థమవుతుందా? సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్, యామ్, ఈజ్, ఆర్ అని 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి బేటా.
ఐ తర్వాత యామ్ వస్తుంది, ఊయు తెలిస్తే ఆర్ వస్తుంది, హీ షీట్ వస్తే ఈజ్. ఇది ఒకటే మారుతుంది. ఇక్కడ వి ఫర్ కామన్, ఇక్కడ సబ్జెక్ట్స్ చేంజ్ అవుతుంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఈ రెండు కామన్. వాచింగ్ టీవీ అనేది కామన్ బెటా, వాచింగ్ టీవీ అనేది కామన్. ఇక్కడ ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, ఊ వస్తే ఆర్ రావాలి, యూ వస్తే ఆర్ రావాలి, దే వస్తే ఆర్ రావాలి, హీ వస్తే ఈజ్ రావాలి, షీ వస్తే ఈజ్ రావాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాక్యాలు రాసే పద్ధతి. రైట్. ఇప్పుడు మనం ఏబిసిడి అనే టెక్నిక్ ద్వారా ఈ టెన్స్ లో 6 వాక్యాలు ఎట్లా తయారు చేయాలో చూద్దాం. తీసుకోండి షీట్స్, ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ విన్నారు. మరి ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అనే ఫార్ములా, అంటే ఈ టెక్నిక్ ద్వారా వాక్యాలు ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ షీ తీసుకుందాం. ఏ, ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది అంటే షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఇది ఏ అనమాట, అంటే పాజిటివ్ సెంటెన్స్. షీ ఈజ్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఈజ్ తర్వాత నాట్ రాసి అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ. ఏనేమో షీ ఈజ్ వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తుంది. బి ఏంటి, ఆమె టీవీ చూడట్లేదు. మరి ఏని యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఈజ్ తర్వాత నాట్ రాస్తే బి అవుతుంది. షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూడట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు మూడోది సి. సి ఏంటంటే ఏ వాక్యం ఉంది కదా, షీ ఈజ్ వాచింగ్ ఉంది కదా, షీ ఈజ్ వాచింగ్ టీవీ అనే వాక్యంలో మొదటి 2 పదాలు రివర్స్ రాయాలి. షీ ఈజ్ ఉంది కదా, ఈజ్ షీ రాయాలి. ఈజ్ షీ రాస్తే 3వ వాక్యం అవుతుంది. ఈ షీ వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తుందా. 4వది డి. రైట్. అంటే దీన్నే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. లేదా పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ అనుకోండి. అదేమో పాజిటివ్ ఆన్సర్, ఇది నెగిటివ్ ఆన్సర్. ఇది పాజిటివ్ క్వశ్చన్, ఇది నెగిటివ్ క్వశ్చన్. ఇక్కడ 2 ఆన్సర్స్ ఉన్నాయి. పాజిటివ్ ఆన్సర్, ఆమె టీవీ చూస్తుందంటే ఆన్సర్ షీ ఈజ్ వాచింగ్ టీవీ, పాజిటివ్ ఆన్సర్. ఆమె టీవీ చూడట్లేదు అంటే ఇది కూడా ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. ఆమె టీవీ చూస్తుంది, ఆమె టీవీ చూడట్లేదు. మళ్ళీ ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్. ఆమె టీవీ చూస్తుందా అనేది పాజిటివ్ క్వశ్చన్, ఈజ్ షీ వాచింగ్ టీవీ. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, ఆమె టీవీ చూడట్లేదా అంటే ఇజంట్ షీ వాచింగ్ టీవీ. యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఈజ్ తర్వాత నాట్ రాయాలి. ఇక్కడ పాజిటివ్ వస్తే ఇక్కడ నెగిటివ్ ఈజీ, షీ ఈజ్ వాచింగ్ టీవీ. యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ రాశాను. ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ వస్తే నెగిటివ్ క్వశ్చన్ ఈజీ. ఇక్కడ ఈ షీ వాచింగ్ టీవీ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఈజ్ తర్వాత నాట్ రాయాలి. ఇజంట్ షీ వాచింగ్ టీవీ. అవుట్. మీది కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఇద్దరండి. ఇప్పుడు మళ్ళీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఇవేమో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది. ఇవి డబ్ల్యూహెచ్ టైప్, పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఆమె ఇప్పుడు టీవీ ఎందుకు చూస్తుంది, వై ఈజ్ షీ వాచింగ్ టీవీ. మరి ఈ వాక్యం ఎలా తయారైందంటే, మీకు సి గుర్తుంది కదా, సి ఇక్కడ రా బాబు. నువ్వు ఇక్కడ ఫస్ట్ డబ్ల్యూహెచ్ టైప్ లో పాజిటివ్ డబ్ల్యూహెచ్ వర్డ్ చూద్దాం. సి గుర్తుంది కదా, ఈ షీ వాచింగ్ టీవీ కదా. ఈ వాక్యం ఈజ్ ముందర డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టాలి అంతే. ఇది డబ్ల్యూహెచ్ టైప్ లో పాజిటివ్ క్వశ్చన్. రైట్. నూరా. ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ లో నెగిటివ్ క్వశ్చన్ సేమ్ ఇదే. ఈ సెంటెన్స్ సి సెంటెన్స్ ఇలాగనే ఉంటుంది, కాకపోతే సి సెంటెన్స్ లో ఈజ్ ఉంటుంది కదా, ఈజ్ కు నాట్ చేర్చాలి. ఇక్కడ వై అలాగే ఉంటుంది. ఆమె టీవీ ఎందుకు చూడట్లేదు, వై ఈజ్ ఇన్ షీ వాచింగ్ టీవీ. అవుట్. వెళ్ళిపోండి, ఎవరి ప్లేస్లలో వాళ్ళు ఉండండి. నేను ఇప్పుడు ఓవరాల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఎవరిని పిలిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి, నేను ఏదైనా ఒక వాక్యం ఇస్తే, నేను ఏ ఇస్తే మీరు బి చదవాలి, సి చదవాలి, డి చదవాలి, ఈ చదవాలి, ఎఫ్ చదవాలి. ఆర్ యు రెడీ? చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ దే తీసుకుందాం. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు, చెప్పండి. దే ఆర్ వాచింగ్ టీవీ. బి చెప్పండి, వారు టీవీ చూడట్లేదు. సి వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. డి వారు ఇప్పుడు టీవీ చూడట్లేదా. అరంట్ దే వాచింగ్ టీవీ నౌ. ఈ వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. సార్ వారు ఇప్పుడు టీవీ ఎందుకు చూస్తున్నారు, వారు టీవీ ఎందుకు చూడట్లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ యు. మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు, మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడట్లేదు. మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారా, మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడట్లేదా. మీరు ఇప్పుడు టెన్నిస్ ఎందుకు ఆడుతున్నారు, మీరు ఇప్పుడు టెన్నిస్ ఎందుకు ఆడట్లేదు. లాస్ట్ రౌండ్, లాస్ట్ రౌండ్. ఓకే. అతడు ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాడు. పాజిటివ్ ఆన్సర్ ఇది. హీ ఈజ్ టేకింగ్ డిన్నర్ నౌ. చేయట్లేదు, అతడు ఇప్పుడు డిన్నర్ చేయట్లేదు అంటే ఇదే వాక్యాన్ని ఇక్కడ రాశారు, నాట్ రాశారు అంతే. రైట్. అతడు ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాడా. ఈజ్ హీ టేకింగ్ డిన్నర్ నౌ. అతడు ఇప్పుడు డిన్నర్ చేయట్లేదా. అతడు ఇప్పుడు డిన్నర్ ఎందుకు చేస్తున్నాడు. వై ఈజ్ హీ టేకింగ్ డిన్నర్ నౌ. అతడు ఇప్పుడు డిన్నర్ ఎందుకు చేయట్లేదు. వై ఈజ్ హీ టేకింగ్ డిన్నర్ నౌ. అంతే. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. పిల్లలు ఇప్పుడు నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో
ఈ ఏబిసిడిఎఫ్ అనే ఫార్ములా ద్వారా తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఆర్ యు రెడీ? చూద్దాం. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. వారు సబ్జెక్ట్ వారు చెప్పు. They are playing tennis now. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. ఓకే, వారు ఇప్పుడు టెన్నిస్ ఆడట్లేదు. They are not playing tennis now. దే ఆర్ నాట్ Not ప్లేయింగ్ playing టెన్నిస్ నౌ అంటే పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్రాగేటివ్ అన్నమాట. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారా? Playing tennis now? ఆర్ దే ప్లేయింగ్ టెన్నిస్ నౌ? నెగిటివ్ ఇంట్రాగేటివ్. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడట్లేదా? Aren't they playing tennis now? అరంట్ దే ప్లేయింగ్ టెన్నిస్ నౌ. నెక్స్ట్, వారు ఇప్పుడు టెన్నిస్ ఎందుకు ఆడుతున్నారు? వై ఆర్ దే అనాలి. వై దే ఆర్ కాకుండా వై ఆర్ దే ప్లేయింగ్ టెన్నిస్ నౌ అనాలి. వారు ఇప్పుడు టెన్నిస్ ఎందుకు ఆడట్లేదు? వై ఆర్ంట్ దే ప్లేయింగ్ టెన్నిస్ నౌ? రైట్ ఆన్సర్. అంతే. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ ఈ ఏబిసిడిఎఫ్ ఫార్ములా ఏంటి, అసలు మెయిన్ మీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఏం లేదు, మీరు ఇంగ్లీష్లో ఏ టాపిక్ నేర్చుకున్నా ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే వృధా. ఏ టాపిక్ నేర్చుకున్నా ఆ టాపిక్ నుంచి సబ్జెక్ట్ ఏది ఇచ్చినా కనీసం 6 వాక్యాలు క్రియేట్ చేయగలగాలి. పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు ఇంట్రాగేటివ్, ఇంట్రాగేటివ్ టు నెగిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ టు మళ్ళీ డబ్ల్యూహెచ్ టైప్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవి అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఏబిసిడిఎఫ్ అని చిన్న చిన్న నేమ్స్ ఇచ్చిన. పిల్లలు ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ అంటే గతం కదా, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతున్న పనులను తెలియజేస్తుంది బేటా. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లా ఉంటుందో ప్రతి టెన్స్ కు సూత్రం ఉంటుంది. ఈ టెన్స్ సూత్రం చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఈ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్ వర్. ప్రజెంట్ కంటిన్యూస్ లోనేమో 3 ఉంటాయి కదా, యామ్ ఈజ్ ఆర్. పాస్ట్ కంటిన్యూస్ లో 2 ఉంటాయి, వాజ్ అండ్ వర్. తర్వాత V4 ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటకు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బాగా వినండి బేటా, మిమ్మల్ని ఎవరైనా నువ్వు 10 minutes క్రితం ఏం చేస్తుంటివి, గంట క్రితం ఏం చేస్తుంటివి, నిన్న ఏం చేస్తుంటివి, మొన్న ఏం చేస్తుంటివి, పోయిన వారం ఏం చేస్తుంటివి, పోయిన నెల ఏం చేస్తుంటివి, పోయిన సంవత్సరం ఏం చేస్తుంటివి, 20 సెకండ్ల క్రితం మీరు ఏం చేస్తుంటారు, లేదా 20 సంవత్సరాల క్రితం మీరు ఏం చేస్తుంటారు అంటాం చూడండి. అటువంటిప్పుడు వాడాలి టెన్స్. అర్థమవుతుందా పాస్ట్ కంటిన్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నా, వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్ అనండి. ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ టేకింగ్ క్లాస్. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. ఇది క్లాస్ రూమ్. నేను కొంచెంసేపు క్లాస్ రూమ్ కాకుండా బ్యాక్ సైడ్ వెళ్తాను, ఆగండి. ఇప్పుడు నేను కిచెన్ రూమ్ లో ఉన్నా, ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఉన్నా, ఇది కిచెన్ రూమ్. ఓకే, కిచెన్ లో ఉన్నా. సో నేను కిచెన్ లో ఏదో వర్క్ చేస్తున్నా, నేను మీకు కనిపించట్లేదు. ఇదిగో వాల్ ఉంది కదా, నేను కిచెన్ లో ఉన్నా. మళ్ళీ హాల్లోకి వచ్చేసిన. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, సార్ 10 minutes క్రితం మీరు ఎక్కడ ఉన్నారు, వేర్ వర్ యూ 10 minutes ఏగో అని నన్ను అడిగారు. ఐ వాజ్ ఇన్ ద కిచెన్ అని చెప్పాను, నేను కిచెన్ లో ఉన్నాను అని చెప్పాను. మీరు కిచెన్ లో ఏం చేస్తుంటారు అంటారు మీరు. సార్ వాట్ వర్ యూ డూయింగ్ ఇన్ ద కిచెన్ అంటారు కదా, నేను ఆన్సర్ చెప్పాలి కదా. నేను అన్నం వండుతూ ఉంటే ఐఎమ్ కుకింగ్ రైస్ నవ్ అనాలనా, లేకపోతే ఐ వాజ్ కుకింగ్ రైస్ దెన్ అనాలా? ఐ వాజ్ కుకింగ్ రైస్ దెన్ అనాలి. మీరు అప్పుడు ఏం చేస్తుంటారు అక్కడ ఉన్నప్పుడు అంటే ఐ వాజ్ కుకింగ్ రైస్, నేను కిచెన్ లో అన్నం వండుతుంటే ఐ వాజ్ కుకింగ్ రైస్. ఇలా గతంలో జరుగుతున్న పనులను. మిమ్మల్ని ఎవరైనా నేను ఈ రోజు ఉదయం ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటుంటారు. నేను అప్పుడు నిద్రపోతుంటే అంటారు ఐ వాజ్ స్లీపింగ్ అనాలి. మీకు మొబైల్లో మిస్డ్ కాల్ పడుతుంది కదా, పాస్ట్ కంటిన్యూస్ గుర్తుకు రావాలి. మిస్డ్ కాల్ పడితే మీరు డ్రైవింగ్ చేస్తుంటారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు, మళ్ళీ చేస్తారు వాళ్ళు. ఎందుకో ఆఫ్టర్నూన్ ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదంటే అప్పుడు నేను డ్రైవింగ్ చేస్తుంటే ఐ వాజ్ డ్రైవింగ్ అనాలి. నిన్న ఈవినింగ్ కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అప్పుడు క్రికెట్ ఆడుతుంటే ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. అట్లా మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడ పని చేస్తుంటే అంటే నేను లాస్ట్ ఇయర్ లండన్ లో పని చేస్తూ ఉంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్. ఇలా గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటం. మిమ్మల్ని ఎవరైనా నువ్వు గంట క్రితం ఏం చేస్తుంటివి, నిన్న ఏం చేస్తుంటివి, మొన్న ఏం చేస్తుంటివి, పోయిన వారం ఏం చేస్తుంటివి, పోయిన నెల ఏం చేస్తుంటివి, గతంలో ఏం చేస్తుంటివి అని ఎవరైనా అడిగిరా వాజ్ వర్ రావాల్సిందే. ఐ వచ్చినప్పుడు వాజ్ రావాలి, హీ షీట్ వచ్చినప్పుడు కూడా వాజే రావాలి. ఇప్పుడు ఉయ్యూ తెలిస్తే వర్. ఇక్కడ సబ్జెక్ట్ చదవండి, సబ్జెక్ట్స్ ఐ రైట్. ఇప్పుడు నేను నిన్న టీవీ చూస్తుంటే చెప్పండి ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఐ వచ్చినప్పుడు వాజ్ రావాలి. మరి ఇక్కడ ఉయ్యూ దేవస్ ఏం రావాలి, వర్ రావాలి. హీ షీట్ వస్తే ఏం రావాలి, వార్ వాజ్. మై ఫ్రెండ్ వస్తే ఏం రావాలి, వాజ్. మై ఫ్రెండ్స్ వస్తే ఏం రావాలి, రాజు వస్తే ఏం రావాలి, రాణి వస్తే ఏం రావాలి, రాజు అండ్ రాణి వస్తే ఏం రావాలి, వర్. మై మదర్ వస్తే ఏం రావాలి, వాజ్. మై ఫాదర్ వస్తే, మరి మై పేరెంట్స్ వస్తే ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ కి వర్, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ కి వాజ్.
చెప్పండి, నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇప్పుడు మేము నిన్న టీవీ చూస్తూ ఉంటిమి. we were watching టీవీ ఎస్టర్డే. ఇప్పుడు వినండి ఫస్ట్. మీరు నిన్న టీవీ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వినండి, యు వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇప్పుడు మీరు అనండి, దే చూడండి, వారు నిన్న టీవీ చూస్తూ ఉన్నారు అనండి. ఇప్పుడు వినండి, దే వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇప్పుడు సబ్జెక్ట్ హీ చూడండి. ఇప్పుడు అనండి, వినండి, అతడు నిన్న టీవీ చూస్తూ ఉండే అనండి. ఇప్పుడు వినండి, హీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇప్పుడు సబ్జెక్ట్ షీ. వినండి ఫస్ట్, ఆమె నిన్న టీవీ చూస్తూ ఉండే అనండి. ఇప్పుడు వినండి, షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇది ఈ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇలా గతంలో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది, రైట్? మరి ఇప్పుడు ఈ టెన్స్ ని ABCDEF అనే ఫార్ములా ద్వారా ఎలా చూద్దాం అండి. రైట్, ఇదిగో నాకు రైట్ కు ముగ్గురు, లెఫ్ట్ కు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ABCDEF అంటే ABCDEF అంటే ఎనీబడీ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ కి ఈ ఫార్ములాని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఏం లేదు, ఈ పాస్ట్ కంటిన్యూస్ లో హీ షీట్స్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఏ సబ్జెక్ట్ తీసుకొని ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన నేను పాజిటివ్ సెంటెన్స్ ఇస్తా అంటే పాజిటివ్ అంటే మిగతా వాక్యాలను మీరు తయారు చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాజిటివ్ షీ కదా, పాజిటివ్ సెంటెన్స్ ఇస్తున్నాను. ఆమె నిన్న టీవీ చూస్తుండే అంటే షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇది పాజిటివ్ సెంటెన్స్ అనొచ్చు. అర్థమవుతుందా? దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే నెగిటివ్ అవుతుంది. ఆమె నిన్న టీవీ చూస్తూ ఉండే అంటే షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, పాజిటివ్ అనొచ్చు. లేదా ఆమె నిన్న టీవీ చూస్తూ లేదంటే జస్ట్ నాట్ రాయాలి. ఇక్కడ ఈ నాట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత రాయాలి, నాట్. షీ వాజ్ నాట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే, యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రావాలి. దీనికే మనం సి అని పేరు పెట్టాం. అయితే పాజిటివ్ ఏంది? షీ వాజ్ వాచింగ్ కదా. నెగిటివ్ అయితే చాలా ఈజీ, షీ వాజ్ వాచింగ్ టీవీ కదా, యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్ రాస్తే నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్, దీన్నే సి అంటున్నాం. పాజిటివ్ వాక్యంలోని మొదటి రెండు పదాలు రివర్స్ రాస్తే ఈ థర్డ్ సెంటెన్స్ అవుతుంది, ఇంట్రాగేటివ్ అవుతుంది. షీ వాజ్ వాచింగ్ టీవీ, మొదటి రెండు పదాలు రివర్స్ చేయండి. వాజ్ షీ వాచింగ్ టీవీ, వాజ్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఆమె నిన్న టీవీ చూస్తుండేనా, రైట్? ఇప్పుడు ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే ఆమె నిన్న టీవీ చూస్తూ లేదా. ఇదేమో ఆమె నిన్న టీవీ చూస్తుండేనా అంటే వాజ్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఆమె నిన్న టీవీ చూస్తూ లేదా యాజ్ ఇట్ ఈస్ రాసి వాజ్ నాట్ యాడ్ చేయాలి, వాజంట్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ టైప్. ఆమె నిన్న టీవీ ఎందుకు చూస్తుండే? వై వాజ్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఆమె నిన్న టీవీ ఎందుకు చూస్తూ లేదు? వై వాజంట్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇప్పుడు నేను సబ్జెక్ట్ వేరేది ఇస్తాను, మీరు చెప్పాలి. బాగా వినండి. మీకు సింపుల్ గా బుక్స్ లో ఎలా ఉంటాయంటే ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మళ్ళీ డబ్ల్యూహెచ్ టైప్ లో ఇది పాజిటివ్ డబ్ల్యూహెచ్ టైప్ సెంటెన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ టైప్ సెంటెన్స్ ఉంటుంది. ఇలాగైనా నేర్చుకోండి. లేదా రెండు ఆన్సర్స్ ఉంటాయి, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ టూ టైప్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. బాగా వినండి. ఇంగ్లీష్ లో ఆన్సర్స్ రెండు రకాలు, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. ఇంగ్లీష్ లో ఆన్సర్స్ రెండు రకాలు, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. దే వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే వారు నిన్న టీవీ చూస్తుండ్రు. దే వర్ నాట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే వారు నిన్న టీవీ చూస్తలేరు. పాజిటివ్, నెగిటివ్ ఆన్సర్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ టూ టైప్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూద్దాం. మళ్ళీ ఇందులో పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే డబ్ల్యూహెచ్ టైప్ లో కూడా పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ చూద్దాం. వారు నిన్న టీవీ చూస్తూ ఉన్నారంటే వర్ దే వాచింగ్ టీవీ ఎస్టర్డే అన్నారు. మరి ఇది ఎట్లా తయారైంది? ఇదేమో ఈజీ, దే వర్ వాచింగ్ టీవీని యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్ రాసి అది నెగిటివ్ అయింది. మరి ఇది ఎట్లా అంటే ఈ పాజిటివ్ వాక్యంలోని మొదటి రెండు పదాలు రివర్స్ రాయాలి. వర్ దే వాచింగ్ అంటే అయిపోతుంది వర్ దే వాచింగ్ టీవీ. ఇది ఎట్లా చేయాలి? ఈ వర్ దే వాచింగ్ టీవీని యాజ్ ఇట్ ఈస్ రాసి ఇక్కడ నాట్ రాయాలి. సో మీరు పైకి లేపండి. వీళ్ళిద్దరిది చాలా, అందరు కాదు, వీళ్ళిద్దరు మాత్రమే. ఈ రెండు వాక్యాలు చాలా ఈజీ, ఇవి స్పెషల్ గా నేర్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు కాదు, పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే. దే వర్ వాచింగ్ టీవీ పాజిటివ్, యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్ రాశారు, నెగిటివ్ సెంటెన్స్ ఈజీ కదా, రైట్?
ఇప్పుడు ఇంట్రాగేటివ్ ఎట్లా, దేవర్ వాచింగ్ ని వర్దే అనాలి, వర్దే వాచింగ్ అంటాం కదా. సో ఇది కూడా ఈజీనే, థర్డ్ది కూడా ఈజీ కదా. మొదటి వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ రాస్తే మూడోది అయింది, 4వది నేర్చుకునే పని లేదు. 3వది యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ రాయాలి, వర్ దగ్గర హెల్పింగ్ వర్బ్ దగ్గర వర్దే వాచింగ్ టీవీ అంటే వర్ అండ్ దే వాచింగ్ అనాలి. ఈ 4 ఈజీయా. ఫస్ట్ది నేర్చుకుంటే సెకండ్ది వచ్చినట్లు, అలాగే ఫస్ట్ వస్తే థర్డ్ కూడా వచ్చినట్లు. ఎలా, ఫస్ట్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ రాస్తే థర్డ్ సెంటెన్స్, ఫోర్త్ నేర్చుకోవాల్సిన పని లేదు. థర్డ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ రాయాలి హెల్పింగ్ వర్బ్ తర్వాత, రైట్. ఇప్పుడు సెకండ్ ఫోర్త్ నేర్చుకోవద్దు, సెకండ్ ఫోర్త్ నేర్చుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ రాస్తే సెకండ్ అవుతుంది, థర్డ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ రాస్తే ఫోర్త్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి, థర్డ్ సెంటెన్స్ ఒకటి నేర్చుకోవాలి. ఇది కూడా ఏం నేర్చుకోకండి, ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్ లో మొదటి 2 పదాలు రివర్స్ చేస్తే అయిపోతుంది. దేవర్ వాచింగ్ టీవీ ఉంది కదా, దాన్ని రివర్స్ చేయండి, వర్ దే వాచింగ్ టీవీ అంతే. ఇక్కడ నెగిటివ్ అవసరం లేదు, నాట్. ఇక్కడ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అక్కర్లేదు, నాట్. మొదటి 4 వాక్యాలు క్లియరా? చూద్దాం. ఇప్పుడు చెప్పండి, వారు నిన్న టీవీ చూస్తూ ఉన్నారు, దేవర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. నెక్స్ట్, వారు నిన్న టీవీ చూస్తూ లేరు, దేవర్ నాట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇప్పుడు ఇంట్రాగేటివ్, వారు నిన్న టీవీ చూస్తూ ఉన్నారా, వారు నిన్న టీవీ చూస్తూ లేరా, అంతే. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారంటే, నేను 2-3 టైటిల్స్ ఇస్తాను, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, లేదా ABCDE, లేదా బుక్లలో ఎట్లా ఉంటాయి, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది వద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ 2 ఆన్సర్స్ ఉంటాయి, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. క్వశ్చన్స్ 2 టైప్స్ కదా, SR నో టైప్ క్వశ్చన్స్, WH టైప్ క్వశ్చన్స్. SR నో టైప్ లో మళ్ళీ పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే WH టైప్ లో కూడా పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చివరి 2 నేర్చుకుందాం, సరేనా? మనం సెకండ్ నేర్చుకోవద్దని చెప్పినాం, ఎందుకు? ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ రాసే, ఫోర్త్ కూడా వద్దనుకున్నాం, ఎందుకు? థర్డ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ రాసే. మరి ఫిఫ్త్ది నేర్చుకోవాలన్నా వద్దా చూద్దాం. WH టైప్ క్వశ్చన్స్, పాజిటివ్ WH టైప్ క్వశ్చన్, నెగిటివ్ WH టైప్ క్వశ్చన్. ఇది కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. ఈ సెంటెన్స్ ఉంది కదా, సి ఉంది కదా, అంటే పాజిటివ్ క్వశ్చన్ ఉంది కదా, మొదటి వాక్యంలో మొదటి 2 పదాలు రివర్స్ చేసి ఇది అయింది కదా, ఈ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఈ WH వర్డ్ని ఈడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, వై అనే WH వర్డ్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది, వర్ దే వాచింగ్ టీవీ ఉంది కదా, వారు టీవీ చూస్తూ ఉన్నారా. వర్ ముందల ఏ WH వర్డ్ అనేది తీసుకో. ఎందుకు చూస్తుండ్రి అంటే వై వర్ దే వాచింగ్, ఎలా చూస్తుండ్రి అంటే హౌ ఆర్ దే వాచింగ్, ఎక్కడ చూస్తుండ్రి అంటే వేర్ వర్ దే వాచింగ్. కాబట్టి ఈ 5వ వాక్యాన్ని క్రియేట్ చేయాల్సిన పని లేదు. 4వ వాక్యాన్ని, మూడో వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది కదా బేట, ఆ పాజిటివ్ క్వశ్చన్ ముందర ఏదో అంటే అది హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయి ఉంటుంది. ఆ హెల్పింగ్ వర్బ్ ముందర ఒక WH వర్డ్ రాస్తే సరిపోతుంది. కాబట్టి 5th సెంటెన్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. అంటే భవిష్యత్తులో జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ ను వాడుతుంటాం. సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇక్కడ షెల్ బి లేదా విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఐ వస్తే షెల్ బి వాడాలి, మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ విల్ బి వాడాలి. కానీ విల్ బి ఏ సబ్జెక్ట్ కైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు టీవీ చూస్తూ ఉంటాను అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఐ తీసుకున్న సబ్జెక్ట్ చదవండి ఒకసారి. హీ షీట్లలో ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకుని ఇక్కడ విల్ బి తీసుకోవచ్చు. తర్వాత V4 తీసుకోవాలి. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ లో మెయిన్ వర్బ్ కు V1 కి V4 యాడ్ చేయాలి. Did you understand? అంటే V1 ప్లస్ V4. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో V4 ఉంటుంది. అంటే V1 కి ING ఫామ్ యాడ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. నేను రేపు టీవీ చూస్తుంటాను చెప్పండి. ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. మేము రేపు టీవీ చూస్తుంటాం. సబ్జెక్ట్ యు, మీరు రేపు టీవీ చూస్తుంటారు. సబ్జెక్ట్ దే, వారు రేపు టీవీ చూస్తుంటారు. సబ్జెక్ట్ హీ, అతడు రేపు టీవీ చూస్తుంటాడు. సబ్జెక్ట్ షీ, ఆమె రేపు టీవీ చూస్తుంటుంది. ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి రావాలి. భవిష్యత్తులో చేస్తున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ ను వాడతాం. ఇప్పుడు ఈ ABCDEF అనే టెక్నిక్ ద్వారా ఈ టెన్స్ ను ప్రాక్టీస్ చేద్దాం. సబ్జెక్ట్ షీ తీసుకుందాం. ఆమె రేపు టీవీ చూస్తుంటుంది అంటే ఏ చెప్పండి. షీ విల్ బి వాచింగ్ టీవీ టుమారో, ఇది ఏ. దీన్ని బి చెప్పండి.
షీ వోంట్ బి అనాలి. సో మీరు ఇంగ్లీష్ లో ఏ టాపిక్ నేర్చుకున్నా ఆ టాపిక్ ని ఉపయోగించి, అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 6 రకాల వాక్యాలు తయారు చేయగలగాలి. ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే వేస్ట్. ఒక పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్ లోకి ఎలా మార్చాలి, ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలి, అలాగే WH టైప్ సెంటెన్సెస్ లోకి ఎలా మార్చాలి. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ షీ ఉంది కదా, ఆమె రేపు టీవీ చూస్తూ ఉంటుందంటే షీ విల్ బి వాచింగ్ టీవీ. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ లోకి మార్చాలంటే పాజిటివ్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి విల్ తర్వాత నాట్. షీ వోంట్ బి వాచింగ్ టీవీ టుమారో. ఇప్పుడు ఇంట్రాగేటివ్, విల్ షీ బి వాచింగ్ టీవీ టుమారో, ఆమె రేపు టీవీ చూస్తూ ఉంటుందా, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్. వోంట్ షీ బి వాచింగ్ టీవీ టుమారో, ఆమె రేపు టీవీ చూస్తూ ఉండదా, ఇది WH టైప్. వై విల్ షీ బి వాచింగ్ టీవీ టుమారో, ఆమె రేపు టీవీ ఎందుకు చూస్తూ ఉంటుంది. వై వోంట్ షీ బి వాచింగ్ టీవీ టుమారో, ఆమె రేపు టీవీ ఎందుకు చూస్తూ ఉండదు. అర్థమవుతుందా? సో ప్రతి టెన్స్ లో, ఇంకా మీకు సింపుల్ టైటిల్స్ కావాలంటే ప్రతి టెన్స్ లో ఆన్సర్స్ 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. క్వశ్చన్స్ ఏమో 2 టైప్స్, అంటే SR నో టైప్ క్వశ్చన్స్, WH టైప్ క్వశ్చన్స్. మళ్ళీ SR నో టైప్ క్వశ్చన్స్ లో పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే WH టైప్ లో కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది టెన్స్ గురించి. డిడ్ యు అండర్స్టాండ్? రైట్. చూడండి, దే, ఇది ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ లో వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. They are playing tennis now. రైట్ ఆన్సర్. నెక్స్ట్, వారు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. They were playing tennis yesterday. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్, వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. They will be playing tennis tomorrow. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్, క్లాప్స్. కూర్చోండి, కూర్చోండి. నెక్స్ట్, ఇంకో ముగ్గురు. నువ్వు లేవా. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. ఆమె ప్రజెంట్ కంటిన్యూస్. ఆమె ఇప్పుడు ఒక కథ రాస్తుంది. చెప్పు బాబు, తీసుకోమ్మాయి. ఆమె ఇప్పుడు ఒక కథ రాస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్. She is writing story now. పాస్ట్ కంటిన్యూస్. ఆమె నిన్న ఒక కథ రాస్తూ ఉండే. She was writing a story yesterday. ఫ్యూచర్ కంటిన్యూస్. ఆమె రేపు ఒక కథ రాస్తూ ఉంటుంది. She will be writing story tomorrow. She will be writing a story tomorrow. Very good. నెక్స్ట్, ఇప్పుడు గర్ల్స్. లేవమ్మా, మీరు లేవండి అమ్మా. ఇంకెవరైనా ఒకరు గర్ల్స్, ఎవరైనా ఒకరు రండి త్వరగా. ఎవరైనా ఒకరు రండి అమ్మా. మీరు మిస్టేక్ చెప్పినా పర్లేదు, త్వరగా రండి. ముగ్గురు నిల్చోండి వరుసగా. రైట్, తీసుకోండి అమ్మా. అక్కడ మళ్ళండి. మా ఫ్రెండ్ ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంది. My friend is singing a song now. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. నా ఫ్రెండ్ నిన్న ఒక పాట పాడుతూ ఉండే. My friend was singing a song yesterday. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. నా ఫ్రెండ్ రేపు ఒక పాట పాడుతూ ఉంటుంది. My friend will be singing a song tomorrow. వండర్ఫుల్. రైట్. సో ఉండండి. ప్రజెంట్ కంటిన్యూస్ లోనేమో అమెజార్ లో వస్తాయి, పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ వర్ లో వస్తాయి, ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నా, చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ నౌ. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూస్. నేను నిన్న మార్కెట్కి వెళ్తూ ఉంటే. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ ఎస్టర్డే. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. నేను రేపు మార్కెట్కి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు సబ్జెక్టు దే చూద్దాం. వారు ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్ నౌ. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. వారు నిన్న హైదరాబాద్ వస్తూ ఉన్నారు. దే వర్ కమింగ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఫ్యూచర్ కంటిన్యూస్. వారు రేపు హైదరాబాద్ కు వస్తూ ఉంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. అతడు ఇప్పుడు డాన్స్ చేస్తున్నాడు. ఈజ్ డాన్సింగ్ నౌ. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. అతడు నిన్న డాన్స్ చేస్తూ ఉండే. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. అతడు రేపు డాన్స్ చేస్తూ ఉంటాడు. రైట్. అంటే ఈ 3 కంటిన్యూస్ టెన్సెస్ లో వాక్యాలు రాసే పద్ధతి ఇది. ప్రజెంట్ కంటిన్యూస్ లో అమెజార్ లోనే హెల్పింగ్ అప్స్ వాడాలి, పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ వర్లు వాడాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి వాడాలి. అయితే 3 టెన్స్లలో ఒకటి కామన్ పాయింట్ ఉంది. ఏంటి? మెయిన్ వర్బ్ ఎప్పుడు V4 లో ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అయినా V4, పాస్ట్ కంటిన్యూస్ అయినా V4, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా V4. ఇప్పుడు నేను ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాను, చెప్పండి. ఐ ఆమ్ టేకింగ్ కాఫీ. టేకింగ్ అంటే V4 కదా.
నేను నిన్న కాఫీ తీసుకుంటూ ఉంటే. ఐ వాజ్ టేకింగ్ కాఫీ. నేను రేపు కాఫీ తీసుకుంటూ ఉంటా. టేకింగ్ 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 V4 వచ్చింది కదా. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ లో కోటి వాక్యాలు మాట్లాడినా అంటే ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పినా ఇప్పుడు V4 ఉంటది. ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా V4 నాతో పాటు అనండి. ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా, ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పినా వర్బు ఎల్లప్పుడు V4 లో ఉండాలి. Right. మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో SR నో టైప్ క్వశ్చన్స్ అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? రైట్. ముందుగా ప్రజెంట్ కంటిన్యూస్, గర్ల్స్ ఏమో ప్రశ్నలు అడుగుతారు, సబ్జెక్ట్ యు. బాయ్స్ ఎస్ అంటారు. మళ్ళీ బాయ్స్ కూడా క్వశ్చన్స్ అడిగితే మీరు నో చెప్పాలి. నీవు ఇప్పుడు టీవీ చూస్తున్నావా? ప్రజెంట్ కంటిన్యూస్. Are you watching TV now? అవును, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా. Yes, I am watching TV now. వెరీ గుడ్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్, నీవు నిన్న టీవీ చూస్తూ ఉన్నావా? Were you watching TV yesterday? అవును, నేను నిన్న టీవీ చూస్తూ ఉన్నా. Yes, I was watching TV yesterday. ఫ్యూచర్ కంటిన్యూస్, నువ్వు రేపు టీవీ చూస్తూ ఉంటావా? Will you be watching TV tomorrow? అవును, నేను రేపు టీవీ చూస్తూ ఉంటా. Yes, I will be watching TV tomorrow. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. ఇప్పుడు నేను తెలుగు లేపితే మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ? అంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఆ అబ్బాయి తరఫున మీరే చెప్పాలి. మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారా? గట్టిగా అందరు ఒకేసారి అనండి. మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారా? ఇప్పుడు అడుగు. Are you watching TV now? No, I'm not watching TV now. రైట్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్, రెడీగా ఉండండి. మీరు నిన్న టీవీ చూస్తూ ఉన్నారా? చెప్పు. Were you watching TV yesterday? నో చెప్పాలి. No, I wasn't watching TV yesterday. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. ఆర్ యు రెడీ? మీరు రేపు టీవీ చూస్తూ ఉంటారా? Will you be watching TV tomorrow? No, I won't be watching TV tomorrow. వెరీ గుడ్ వెరీ గుడ్. సబ్జెక్ట్ ఇప్పుడు దే. వారు ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నా. ఇప్పుడు మీరు చెప్పాలి. వారు ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారా? అందరు ఒకేసారి చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్, వారు ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారా? Are they going to market now? They are going to market now. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్, అందరు ఒకేసారి. ఆర్ యు రెడీ? వారు నిన్న మార్కెట్ కు వెళ్తూ ఉండిరా? Were they going to market yesterday? Yes, they were going to market yesterday. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. ఆర్ యు రెడీ? వారు రేపు మార్కెట్ కు వెళ్తూ ఉంటారా? Will they be going to market tomorrow? Yes, they will be going to market tomorrow. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగండి, నో చెప్పేస్తారు. అడగండి. వారు ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారా? Are they going to market now? నో చెప్పాలి. ఎస్ అయిపోయింది కదా. నో. No, they are not going to market now. వారు నిన్న మార్కెట్కి వెళ్తున్నారా? Were they going to market yesterday? No, they weren't going to market yesterday. వారు రేపు మార్కెట్కి వెళ్తూ ఉంటారా? Will they be going to market tomorrow? No, they won't be going to market tomorrow. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. సబ్జెక్ట్ హీ. ఆర్ యు రెడీ? అతడు ఇప్పుడు అన్నం వండుతున్నాడా? చెప్పండి. మళ్ళీ చెప్పండి. మీరు చెప్పండి. Is he cooking rice now? ఆన్సర్ ఎస్ చెప్పండి. Yes, he is cooking rice now. అతడు పాస్ట్ కంటిన్యూస్. అతడు నిన్న అన్నం వండుతూ ఉండేనా? Was he cooking rice yesterday? Yes, he was cooking rice yesterday. వెరీ గుడ్. అతడు రేపు అన్నం వండుతూ ఉంటాడా? Will he? చెప్పండి. Will he cooking rice tomorrow? will he Will he కాదు. be? Will he be? Will Will he he be? be cooking rice tomorrow? Yes, he will be cooking rice tomorrow. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు నో చెప్తారు వీళ్ళు. అడగండి. Is he cooking rice now? No, he is not cooking rice now. Was she cooking rice yesterday? No, he wasn't cooking rice yesterday. Will he be cooking rice tomorrow?
No, he won't be cooking rice tomorrow. వెరీ గుడ్ వెరీ గుడ్. లాస్ట్ రౌండ్ అర్జున్ సైడ్ లాస్ట్ రౌండ్ షీ సబ్జెక్ట్ షీ రెడీ జోష్ అడుగుంది ఆర్ యు రెడీ ఆమె ఇప్పుడు డాన్స్ చేస్తుందా Is she dancing now? Yes, she is dancing now. ఫాస్ట్ కంటిన్యూస్ ఆర్ యు రెడీ ఆమె నిన్న డాన్స్ చేస్తూ ఉండేనా Was she dancing yesterday? Yes, she was dancing yesterday. ఫ్యూచర్ కంటిన్యూస్ ఆర్ యు రెడీ ఆమె రేపు డాన్స్ చేస్తూ ఉంటుందా Will she dancing tomorrow? Will she Will she be- be dancing tomorrow? Yes, she will be dancing tomorrow. బాయ్స్ అడుగుతారు గర్ల్స్ నో అనా వెయిట్ బాబు వెయిట్ Is she dancing now? No, she is not dancing now. ఫాస్ట్ కంటిన్యూస్ ఆమె నిన్న డాన్స్ చేస్తుండేనా Was she dancing yesterday? No, she wasn't dancing yesterday. ఫ్యూచర్ కంటిన్యూస్ ఆమె రేపు డాన్స్ చేస్తూ ఉంటుందా Will she be dancing tomorrow? No, won't she dancing tomorrow? షీ వోంట్ బి డాన్సింగ్ She అనాలి won't be dancing tomorrow. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పూర్తి చేయడం జరిగింది. షెల్ వి స్టార్ట్ డబుల్ హెచ్ టైప్ క్వశ్చన్స్ గర్ల్స్ క్వశ్చన్స్ అడుగుతారు బాయ్స్ ఆన్సర్స్ చెప్పండి రైట్ సబ్జెక్ట్ యు మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారు What are you watching now? ప్రజెంట్ కంటిన్యూస్ అది నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను I am watching TV now. ఇప్పుడు మీరు పాస్ట్ కంటిన్యూస్ మీరు నిన్న ఏమి చూస్తూ ఉన్నారు What were you watching yesterday? నేను నిన్న టీవీ చూస్తూ ఉంటిని I was watching TV yesterday. ఫ్యూచర్ కంటిన్యూస్ మీరు రేపు ఏం చూస్తూ ఉంటారు What will you be watching tomorrow? నేను రేపు టీవీ చూస్తుంటా I will be watching TV tomorrow. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు బాయ్స్ వేర్ వేర్ ఓకే సబ్జెక్ట్ ఏమో దే తీసుకుందాం ఓకే డబ్ల్యూహెచ్ వర్డ్ ఏమో వేర్ సబ్జెక్ట్ ఏమో దే వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు Where are they going now? వారు ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారు They are going to market now. పాస్ట్ కంటిన్యూస్ వారు నిన్న ఎక్కడికి వెళ్తూ ఉన్నారు Where were they going to yesterday? వేర్ వర్ దే గోయింగ్ ఎస్టర్డే వారు నిన్న మార్కెట్కి వెళ్తూ ఉన్నారు They were going to market yesterday. ఫ్యూచర్ కంటిన్యూస్ వారు రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటారు Where will they be going tomorrow? వారు రేపు మార్కెట్కి వెళ్తూ ఉంటారు They will be going to market tomorrow. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ అతడు ఇప్పుడు ఆఫీస్ కు ఎలా వెళ్తున్నాడు హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ సబ్జెక్ట్ ఏమో హీ బస్సులో వెళ్తున్నాడు అని చెప్పు How is he going to office now? He is going to office by bus. ఇప్పుడు అతడు నిన్న ఆఫీస్ కి ఎలా వెళ్తుండే అంటే నడిచి వెళ్తుండే అని చెప్పాలి How was he going to office yesterday? నడుచుకుంటూ వెళ్తుండే He was going to office on foot. వెరీ గుడ్ అతడు రేపు ఆఫీస్ కి ఎలా వెళ్తుంటాడు How will he be going to office tomorrow? He will be going to office by on foot. రైట్ ఇప్పుడు బాయ్స్ ఇప్పుడు వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ సబ్జెక్ట్ ఏమో షీ వై షీ కమింగ్ టు హైదరాబాద్ నౌ ప్రజెంట్ కంటిన్యూస్ లో అడగాలి వై ఐఎమ్ సారీ ఆమె ఇప్పుడు హైదరాబాద్ కి ఎందుకు వస్తుంది అని అడగాలి ఆమె ఇప్పుడు హైదరాబాద్ కి సీఎం ని కలవడానికి వస్తుంది అని చెప్పాలి Why is she coming to Hyderabad now? ఆమె హైదరాబాద్ కు సీఎం ని కలవడానికి వస్తుంది She is coming to Hyderabad to meet CM. పాస్ట్ కంటిన్యూస్ ఆమె నిన్న హైదరాబాద్ కి ఎందుకు వస్తూ ఉండే Why was she coming Hyderabad yesterday? టు హైదరాబాద్ ఎస్టర్డే Why was she coming to Hyderabad yesterday? ఆమె నిన్న సీఎం ని కలవడానికి హైదరాబాద్ వస్తూ ఉండే She was coming to Hyderabad to meet CM yesterday. ఫ్యూచర్ కంటిన్యూస్ ఆమె రేపు హైదరాబాద్ కి ఎందుకు వస్తూ ఉంటుంది Why will be she coming to Hyderabad? Why will she be coming to Hyderabad tomorrow? ఆమె రేపు సీఎం ని కలవడానికి హైదరాబాద్ కు వస్తూ ఉంటుంది She will be coming to Hyderabad to meet CM. రైట్ వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఆంగ్ల దీక్ష అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది హైదరాబాద్ లో ఇది ఏఎస్రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేటలో ఉంటుంది హైదరాబాద్ వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ పక్క హాల్లో కూడా కొందరు విద్యార్థులు ఉన్నారు టోటల్ గా ఈ దీక్షలో ఇది ఆంగ్ల దీక్ష 60 మంది పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ గా అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటున్నారు కదా వీళ్ళు ఆంగ్ల దీక్ష తీసుకున్నారు వీళ్ళు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రము 6 గంటల వరకు అంటే రోజు 7 గంటల పాటు కఠోర శ్రమ చేస్తున్నారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అది కూడా కలం కాగితం లేకుండా we don't give any running notes, only tongue work, no pen work, no paper work, only tongue work. So
మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? యు ఆర్ వెల్కమ్ టు ఆంగ్లేగ్నం. ఆంగ్లేగ్నం అన్న ఏ స్టడీస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే ఒకటే, రోజుకు 7 గంటలు. ఇంకా మీకు టైం ఉంటే 3 అవర్స్ స్టడీ అవర్స్ ఉంటాయి, అంటే 10 గంటలు కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఫీజు కేవలం 7,000 రూపాయలు మాత్రమే. లేదు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కేవలం 1000 రూపాయలు మాత్రమే ఫీజు. కానీ 99% ఆఫ్లైన్ ద్వారానే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ కోచింగ్ సెంటర్ అయినా పర్వాలేదు, ఆఫ్లైన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కాని పక్షంలో మాత్రమే ఆన్లైన్ ట్రైనింగ్. రైట్. సో ఇంగ్లీషు వింటే రాదు అంటేనే వస్తుంది. మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్స్ చూసినా, ఎన్ని పుస్తకాలు చదివినా ఇంగ్లీష్ కొంతవరకు మాత్రమే వస్తుంది. నేను డిస్కరేజ్ చేయట్లేదు, ఇది వాస్తవం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇటువంటి వీడియోలు ఎన్నో చూశారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లలో మీరు 2-3 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు గురువు దగ్గర కనుక శిక్షణ తీసుకోకపోతే ఇంకో 10 ఇయర్స్ ఇట్లనే చూసుకుంటూ ఉండాల్సిందే. సమయం అంతా వేస్ట్. కొంతవరకు మాత్రమే వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వరకు రావాలంటే గురువు దగ్గర శిక్షణ తీసుకోవాల్సిందే. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. యూట్యూబ్ అది మీరు ఆన్ చేస్తే వినిపిస్తుంది, రేడియోలో వార్తలు వచ్చినట్లు మీ చేత అనిపిస్తుందా చెప్పండి? బుక్స్ అయినంతే, మీరు ఓపెన్ చేసి మీరు చదవాల్సిందే. నువ్వు రైట్ చదివింది తెలియదు, రాంగ్ చదివింది తెలియదు. కాబట్టి మీరు గురువుల దగ్గర శిక్షణ తీసుకుంటే మీరు మిస్టేక్స్ ఏమైనా చేస్తే గురువులు సరి చేస్తారు. కాబట్టి మీరు హైదరాబాద్కే రావాల్సిన పని లేదు, మీ జిల్లాలో కూడా నేర్చుకోవచ్చు. మొత్తానికైతే ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇప్పుడు ప్రతి మొబైల్లో ఐఫోన్ ఉన్న సిమ్ ఎంత కంపల్సరో ఈ జనరేషన్ లో ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ అనేది 100% అవసరం. ఇప్పుడు మనం భోజనం చేశాక హ్యాండ్ వాష్ చేసుకోవడం 100% అవసరం. హ్యాండ్ వాష్ చేసుకోకపోతే ఈగలు దోమలు మనబడి ఫాలో అవుతాయి. అలాగే ఇంగ్లీష్ లేకపోతే కూడా అట్లనే ఉంది హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లో పరిస్థితి. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఒకవేళ మీ దగ్గర 7,000 కూడా లేకపోతే ఫ్రీ ట్రైనింగ్ కూడా ఉంది. ఎవరికి? ఆంధ్ర అయినా తెలంగాణ అయినా 10th ఇంటర్ డిగ్రీ ఈ 3 కోర్సులు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివి ఉండాలి. 1 రూపీ కూడా ఫీజు లేదు, అడ్మిషన్ ఫీజు కూడా లేదు. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేగ్నం. సో ఇక్కడ విద్యార్థులు చప్పట్లతో మీకు స్వాగతం తెలియజేస్తున్నారు. హైదరాబాద్ కు రమ్మని.